సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇచ్చేసిన పెద్దలకు, మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ నా నమస్కారాలు. ఇంత గొప్ప కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా అమర్నాథ్ రెడ్డి సార్ నన్ను ఫోన్ చేసి, కృష్ణమూర్తి నువ్వు ఈ కార్యక్రమానికి ఒక అతిథిగా రావాలని చెప్పేసి అడిగారు. అడిగితే నేను భయపడ్డాను. వద్దు సార్, నాకెందుకు ఇస్తారు ఈ అవకాశము? చాలామంది సాహితీ పెద్దలు ఉన్నారు, సాహితీ సంస్థలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి సార్ అన్నాను. లేదు నువ్వు రావాలప్పా అన్నాడు. మామూలు భాషతోనే మాట్లాడేది సారు. లేదు నువ్వు రావాలప్పా, నేను నిన్ను రావాలని అనుకుంటున్నాను, నువ్వు రా అని చెప్పాడు. లేదు సార్ అంటే ఒక 2 రోజులు నేను ఆగినాను. ఎందుకంటే నేనంతా సార్ గురించి మాట్లాడగలిగినంత వాడిని కాదు, లేకుంటే మాట్లాడగలనో లేదో కూడా నాకు తెలియదు. కాబట్టి నేను కొంత ఇబ్బంది పడి సార్కు ఒక 2 రోజులు నేను కొంచెం ఇబ్బంది పెట్టాను. నేనేమి సరిగ్గా స్పందించుకోకుండా, క్షమించండి సార్, ఏమనుకోవద్దండి. ఎందుకంటే భయపడే నేను మీ గురించి నేను అంత స్పష్టంగా కానీ లేదా కరెక్ట్గా కానీ మాట్లాడుతానో లేదో అని, తర్వాత నేనంత అర్హుడు అవునో కాదో అని చెప్పేసి నేను మాట్లాడలేక మీకు అలా ఇబ్బంది పెట్టాను సార్. అయితే ఏమైతేనేమి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను సార్ గురించి చెప్పాలంటే, సార్ గొప్ప మానవతావాది, అది అందరికీ తెలిసిన విషయం. మానవతా రక్తదాతల సంఘం వ్యవస్థాపకులు, కవి, రచయిత, సేవా తత్పరుడు, ఇవన్నీ కలగలిసిన వ్యక్తి. అంతేకాదు ఆయన అందరూ చెప్పినట్టుగానే ఒక హేతువాది, దేవుని నమ్మడు. ఇదంతా బాగుంది. ఏ ముహూర్తం చూడడు, తర్వాత ఏ రకమైన మంచి రోజులు అవి ఇవన్నీ చెప్పేసి ఏమీ చూడడు. కానీ ఈ రోజు గురించి మనం ఆలోచన చేస్తే, సార్ ఈ పుస్తకావిష్కరణ సభ నిజంగా ఒక మంచి రోజే చేస్తున్నారు. ఎందుకు అంటే సార్కు నచ్చిన సబ్జెక్టు కూడా ఇంతకుముందే మన మురళి గారు చెప్పారు. ఏమంటే ఆయన హాస్యప్రియుడు. ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం. ప్రపంచ నవ్వుల దినోత్సవం రోజున ఆయనకు నచ్చిన ఒక సబ్జెక్టును, ఆయన రాసిన సబ్జెక్టును ఈరోజు ఆవిష్కరించడం అనేది, అంటే ఈరోజు ఎంచుకోవడం అనేది నిజంగా ఆయన ఆలోచన ధోరణికే కాదు, ఆయన వ్యక్తిత్వానికి అతి దగ్గరగా ఈరోజు ఒక మంచి రోజును ఆయనే సెలెక్ట్ చేసుకున్నట్టుగా ఈరోజు ఆదివారం కూడా రావడం, అందరికీ ఈరోజు మనం సభలో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా కల్పించడం అనేది నిజంగా ఆయన గొప్పతనానికి, లేకుంటే ఆయన మంచితనానికి, ఆయనలో ఉన్న ఆలోచన ధోరణికి ఇది చక్కగా సరిపోయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ పుస్తకావిష్కరణ అనేది నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇంకా ఒక 2-3 మంచి రోజులు ఉన్నాయి. ఈరోజు ఏమంటే, ఈరోజు నేషనల్ లా డే ఉంది. తర్వాత ఈరోజు ప్రథమంగా భారతదేశంలో సినిమా అనేది ఒకటి రిలీజ్ అయిన రోజు. మొట్టమొదటి సినిమా కళ అనేది ప్రజల్లోకి తీసుకొచ్చి ఈరోజు విడుదలైన రోజు. సార్ కూడా మంచి కళాప్రియులు, సాహిత్య ప్రియులు కాబట్టి ఈరోజు అది కూడా మీకు ఈరోజు గొప్పగా వర్తించిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మొట్టమొదటి సినిమా రాజా హరిశ్చంద్ర 1913లో భారతదేశంలో విడుదలైన మొదటి సినిమా. ఆ సినిమా విడుదలైన రోజును కూడా ఈరోజు మనం గుర్తు చేసుకుంటే, సారు ఈరోజు అంటే అన్ని విధాల ఆలోచన చేస్తే ఒక మంచి రోజుల్ని సెలెక్ట్ చేసుకొని చేసినట్టుగా నేను భావిస్తున్నా. సార్ మీ నిర్ణయమే గొప్ప రోజు కాబట్టి మీకు అన్నీ కలిసి వచ్చిన రోజు కూడా మీ ఆలోచన ధోరణి సార్. కాబట్టి ఈరోజు వారిని మనస్ఫూర్తిగా మరొకసారి నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను నేను సార్కు, మంచి రోజు సెలెక్ట్ చేసినందుకు. అయితే ఈరోజు నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2 మాటలు మాట్లాడతాను సార్. సార్కు నాకు పరిచయాలంటే దాదాపు నాకు కూడా ఒక 30 ఏళ్ళుగా పరిచయం ఉంది. ఏ రకంగా పరిచయం ఉంది అంటే, నేను ఉద్యోగం చేస్తూ కూడా నేను ప్రవృత్తిగా సామాజిక కార్యక్రమాలు అయితేనేమి, మన రాజారాం సార్ చెప్పినట్టు వేలు చూపే దారిలో, ఆ అంబేద్కర్ ఐడియాలజీలో అయితేనేమి, కొంత సాహితీపరమైన కార్యక్రమంలో అయితేనేమి నేను పాల్గొనేవాడిని. సార్కు నాకు కలిపిన మొదటి సందర్భాలు ఏమంటే కవి సమ్మేళనాల్లో నాకు సాహిత్యం అంటే ఇష్టం. అయితే నేను సాహిత్యం చదువుకోలేదు, ఎంఏ చదవలే, తెలుగు చదవలే, ఏమీ లేదు. సాధారణంగా ఒక BA చదువుకున్న వ్యక్తిని. నా వృత్తిపరంగా నేను ఒక బ్యాంకులో పనిచేసిన వ్యక్తిని నేను. కాబట్టి నాకు పెద్దగా లేకపోయినా, నాకు సారు కదా పొలిటికల్ సైన్స్ చదివి సాహిత్యం వైపు ఎట్లా సమాజాన్ని చూసి వచ్చారో, నేను కూడా మామూలు BA చదివి
సమాజాన్ని చూస్తూ ఒక సామాజిక నేపథ్యం నాలో ఉంది కనుక నేను కూడా సాహిత్యం మీద మక్కువతో నేను సాహిత్య రంగంలోకి వచ్చాను. అదే మహాబోధి సాహిత్య వేదిక అనేది కూడా నేను ఏర్పాటు చేసుకుని దాదాపు ఒక 30-40 కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇది అయితే అమర్నాథ్ రెడ్డి సారు ఆ రకంగా మొదటి పరిచయము. ఇక రెండవ పరిచయము జన విజ్ఞాన వేదిక వాళ్ళ ద్వారా దళిత సంఘీభావ సమితి, తర్వాత అంబేద్కర్ మిలీనియం కమిటీ డాక్టర్ గేనంద్ గారి ఆధ్వర్యంలో అప్పట్లో జరిగినప్పుడు సామాజిక ఉద్యమాల్లో అయితేనేమి, సామాజిక కార్యక్రమాల్లో అయితేనేమి, ఇతరత్ర కలుసుకునే విషయాల్లో అనేక సందర్భాల్లో సార్తో నేను మాట్లాడడం జరిగింది. ఇక మూడో విషయంలో సారు రక్తదాన ఉద్యమం నిరంతరం పనిచేస్తున్నారు. నేను ఉద్యోగంలో ఉంటున్నా, అప్పుడప్పుడు సమాజంలో కార్యక్రమాల్లోకి నేను కూడా వస్తున్నా. సార్ యొక్క పరిస్థితి చూస్తుంటే ఆయన ఎప్పుడూ ప్రభుత్వ ఆసుపత్రుల గురించి, రోగుల గురించి, రక్తం యొక్క అవసరాన్ని గురించి, ఆరోగ్యవంతులు ఎంత రక్తం ఇవ్వచ్చు అనే విషయాల గురించి చెప్తుంటే నాకు ఒక భిన్నమైన సబ్జెక్ట్ ఉంది. మేమేమనుకుంటామంటే సామాజిక సేవ అంటే సమాజంలో ఒక ఉద్యమాల్ని, తర్వాత ఏవో గ్రామాల్లో జరుగుతున్నవో ఇంకోటో లేకుంటే పేద వర్గాల గురించో మాట్లాడడం అంటే అదే సామాజిక ఉద్యమం అనుకొని, సామాజిక సేవ అనుకొని ఎక్కువ కాలం మేము కూడా ఆలోచించి ఆ రకంగా ముందుకు పోయేవాళ్ళం. కానీ సార్ చెప్పేదాన్ని బట్టి చూస్తే రక్తదానం అనే దాని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే నిజంగా ఇప్పుడు సార్ వీళ్ళు మన మిత్రులు చెప్పినట్టుగా దేవుడు అనే పదానికి కరెక్ట్గా అది సరే. నేను కూడా దాదాపు దేవుడిని నమ్ముతానో నమ్మనో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు పూజలు పెద్దగా చేసిన వాడిని కాదు. కుటుంబంలో కూడా పిల్లల్ని నేను అంటే ఆధ్యాత్మిక ధోరణిలో పెంచలేదు, కానీ ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా, ఏ దేవుడిని నచ్చితే ఆ దేవుడిని పూజించుకోండి, లేకపోతే మీకు నచ్చినట్టు ఉండండి అని చెప్పేసి నేను ఉన్నవాడిని. అయితే సారు చేసే సేవా కార్యక్రమంలో జనరల్గా ఒక పేదవాడు కానీ, అవసరంతో ఉన్నవాడు కానీ, ఆకలితో ఉన్నవాడికి కానీ ఏదైనా ఒక చిన్న సాయం చేస్తే వాళ్ళు మొట్టమొదట మనల్ని గుర్తించేది మన మిత్రులు చెప్పినట్టే, సార్ మీరు దేవుళ్ళలాగా వచ్చారు సార్ అంటారు. నిజంగా మరి ఆ దేవుడు ఉన్నాడో లేడో నేను చెప్పలేను, కానీ సార్ నిజంగా ఆ దేవుడిలాగా వచ్చి చేసే ఆ కార్యక్రమాన్ని నేను కూడా విని నేను కూడా స్పందించిన వాడిని. ఆ స్పందనలోనే సార్ యొక్క ఆ సేవా కార్యక్రమాలను, రక్తదానం యొక్క విషయాలను కూడా ఒక సామాజిక కార్యక్రమంగా అయితేనేమి, సామాజిక ఉద్యమంగా అయితేనేమి ఆయన మలిచిన తీరును నేను చాలాసార్లు పరిశీలించి సార్తో మాట్లాడడం కూడా జరిగింది. అవును కృష్ణమూర్తి, నువ్వు బాగా చెప్తున్నావప్ప, అందరూ బాగా చేస్తున్నారు, కానీ ఇంకా సామాజిక వర్గాలు కొన్ని మీ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు కదా, మీరు ఉద్యమాలు చేస్తుంటారు కదా, మీరు జయంతి వర్ధంతులు అంబేద్కర్ కానీ, బాబు జగజీవన్ కానీ ఇవి కూడా చేస్తుంటారు కదా, ఇంకా ఇతరత్ర ఈ మధ్యనే మైనార్టీ వర్గాలతో కూడా మన సలీం వాళ్ళ ఆధ్వర్యంలో కూడా మైనార్టీ వర్గాలతో కూడా రక్తదానం చేయించాను, మళ్ళీ అన్ని వర్గాలు కూడా చేస్తే బాగుంటుంది కదా, మీరు ఎందుకు చేయించకూడదు, మీరు కూడా ముందుకు రండి, సమాజంలో ఒక ఇది ప్రాణదానం చేసినట్టు అవుతుంది, మీరు ఇచ్చే ఒక బాటల్ రక్తం ఒక ప్రాణాన్ని కాపాడుతుందని చెప్పేసి అనేక సార్లు సార్ కూడా నాతో చెప్పడం జరిగింది. నిజమే కదా, నేను కూడా చాలా రియలైజ్ అయ్యాను. నేను ఒక రక్తం ఇవ్వటం వల్ల ఒక మనిషి ప్రాణం బతుకుతుందంటే సమాజంలో అంతకంటే గొప్ప సేవ ఏముంది? ఒక పేదవాడు కావచ్చు, లేకుంటే ఉన్నవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రాణం పోయేవాడికి మనం సాయం చేస్తున్నాము, ప్రాణం పోయేవాడిని బ్రతికించే అవకాశం మనం కల్పిస్తున్నామంటే అది నిజంగా గొప్ప సేవ కదా, సేవలో భాగమే కదా, ముఖ్యమైన సేవ కదా అని చెప్పేసి నేను చాలాసార్లు అనుకున్నా. అందుకనే సార్తో నేను ఏకీభవిస్తున్నాను. సమాజ సేవ అంటే కేవలం ఏదో ఒక సమస్యలతో ఉన్నవాడిని మనం ఆదుకోవడమే కాదు, అంతకంటే మించి ఇంకోటి ఉంది. మనిషి అది జీవన్మరణాలతో కొట్టుమిట్టాడే ఒక మనిషిని నిజంగా అతనికి జీవం కల్పించడం అనేది, ప్రాణం పోయటం అనేది నిజంగా గొప్పగా నేను భావిస్తూ మీకు నేను సగౌరవంగా నేను గౌరవిస్తున్నాను సార్. నేను సమాజంలో అది సామాజిక బాధ్యత అనే దాంట్లో ఆయన ఎంత ముందుకు తీసుకెళ్లారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఆయన అవార్డు తీసుకోవడం అయితేనేమి, ఒక మెగాస్టార్ చిరంజీవి లాంటి వారికి కూడా ఆయన స్ఫూర్తినివ్వటం అయితేనేమి, ఇంకా ఏ రకంగా తీసుకున్న అనంతపురంలో రక్తదానం చేస్తున్న అనేక సంస్థలకు ఆయన ఎంతోమందికి ఆది గురువు లాంటి వ్యక్తి. ఈ రాయలసీమలో సార్ మాటల్లో చెప్పాలంటే రాయలసీమలో కరువు ఉంది, ప్రత్యేకించి మన అనంతపురం జిల్లాలో కరువు ఉంది. నిజమే, మా జిల్లాలో కరువు ఉంది, కానీ రక్తానికి కరువు లేదంటాడు ఆయన. అనేక సార్లు అనేక సందర్భాల్లో ఆయన చెప్పింది మాకు రక్తానికి కరువు లేదు, ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఏ ఆపదలో అయినా సరే మేము రక్తం ఇవ్వడానికి, మరో ప్రాణం కాపాడడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఎప్పుడు చెప్పేవారు ఆయన. నిజమే,
ఇది కరువు సీమ కావచ్చు, కానీ మాకు రక్తానికి కరువు లేదంటారు. తర్వాత నాయకుల గురించి అనేక రకాలుగా మాట్లాడుతుంటారు ఆయన. వాళ్ళకు నీతి కరువు, అది కరువు, ఇది కరువు అని అనేక రకాలుగా చెప్తుంటారు. ఆ మాటలే ఆయన ఏం మాట్లాడతారో, ఏమి చేస్తారో, ఏమి చెబుతారో, ఏమి ఆచరిస్తారో అదే ఆయన సాహిత్యం. ఆ మాటలే ఆయన సాహిత్యంగా మలుచుకొని మనం ఆయన సాహిత్యం చదివితే కథ చదివినా, కవిత చదివినా అదే మన మిత్రులు చెప్పినట్టుగా ఆయనకు శిల్పాలు తెలియదు, ఇంకోటి తెలియదు, వర్ణనలు తెలియదు. కానీ మనిషి బాధల్లో ఉండే విధానాన్ని ఆయన చెప్పే విధానం చూస్తే నిజంగా మనకు ఆశ్చర్యమవుతుంది. ఎందుకంటే అవతలవాడు ఏడుస్తూ ఏం మాట్లాడాడో ఆ మాటల్నే ఆయన కవితలు కావచ్చు, లేకుంటే ఇక కథగా కావచ్చు, అట్లనే మనకు మలిస్తే నిజంగా మీరు నేను కూడా ఒక ప్రభుత్వ వైద్యశాలకు ఆపదలో ఉన్నవాడి దగ్గరకో మనం వెళ్ళినప్పుడు మనకు కూడా అదే కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారో సారు పెట్టిన ఆ కథలో రాసిన మాటల్ని మనం కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే మనకు కూడా అర్థమవుతుంది, స్వీయ అనుభవంలోకి వస్తుంది. అటువంటి సాహిత్యాన్ని రాయగలిగింది ఆ అనుభవాలు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి ఆయన సాహిత్యం అంటే ఏదో కొత్తగా రాసేది కాదు, ఏదో వింతగా రాసేది కాదు. తర్వాత వచ్చేసి ఏదో రకరకాల మాండలికాలను ఇంకొక పేరు పెట్టో ఆయన రాసుకుని ఎంచుకున్న మార్గం కాదు అది. ప్రజలతో కలిసి ఉన్నారు ఆయన, ప్రజలతో మమేకమైనారు ఆయన ప్రజల మనిషి. ఇంతకుముందు చెప్పినట్టు కాళోజీ సార్ చెప్పినట్టు కూడా ఆయన నిజంగా ప్రజాకవి, ఒక సామాజిక కవి, ఒక నిజంగా చెప్పాలంటే ఒక పేదల కవి. అటువంటి తరిమెల అమర్నాథ్ రెడ్డి సారు నిజంగా ఈరోజు చేదు నిజాలను ధైర్యంగా తెచ్చారని చెప్పేసి నేను అనుకుంటున్నా. కారణం ఏమంటే దాని పేరే చేదు నిజాలు. ఆ మాట వినడానికి కూడా మనం ఇబ్బంది పడతాం. చేదు అనే పదము వినలేము, నిజాలైన మాటలు కూడా మనం మాట్లాడలేము. కాబట్టి నిజానికి ఈరోజు నిజాలు చచ్చిపోతున్న సందర్భాలు. ఇప్పుడు సమాజంలో నిజాలకు విలువ తగ్గిపోతున్న రోజుల్లో ఆయన మన అమర్నాథ్ రెడ్డి సారు మళ్ళీ నిజాలకు జీవం పోస్తున్నాడు. ఇవే నిజాలు, ఇవే జీవిస్తున్నాయి సమాజంలో, ఇవే ఉంటున్నాయి. నిజాలను నిర్భయంగా మాట్లాడాలి, నిర్మహమాటంగా మాట్లాడాలని తన సాహిత్యంలో మనందరికీ పరిచయం చేయడం అనేది నిజంగా మన కళ్ళ ముందున్న సమాజాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. అటువంటి తరిమెల అమర్నాథ్ రెడ్డి సార్ గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలంటే కొన్ని అనుభవాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి ఈరోజు నాకు ఇంతమంది సామాజికవేత్తలు కావచ్చు, రకరకాల విభిన్న వర్గాల వారు కావచ్చు, విభిన్న రంగాల వారు కావచ్చు, మీరందరి యొక్క సమక్షంలో నాకు మీ అందరి యొక్క కుటుంబ సభ్యుల మధ్య నాకు మా అత్యంత ఇష్టమైన మా రాజారాం సార్ యొక్క దగ్గర కూడా కూర్చునే అవకాశం కూడా నాకు కల్పించినందుకు ఈ సభాముఖంగా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా చిన్న ఉపన్యాసాన్ని నేను ముగిస్తున్నాను. నమస్కారం.